जय शिवालाल तम दर जो सेवेंटी विगोर बंजारा मतमार जादव सिनुने संगारेड्डी जिला कंदी मंडल चेरियाला गामेरमई गवर्नमेंट स्कूल से जिला परिषद हाई स्कूल तो ये स्कूलर में आज अपना बंजारा मुद्दु बिड्डा सुरेश नायक और आज बड्डे संदर्भ आज ये स्कूलर में चुने स्टूडेंट उन शेन एग्जाम फैडे वजी टीचर से उन पेन्ने आज उन काय वसतुल चायक उन चीज़ें से आज पंपिणी कार्यक्रम कर रो तो घना आज स्कूल सही చిన్న సహాయం అది నా జన్మదిన పురస్కరించుకొని అన్నయ్య పేరు సురేష్ నాయక్ మార్కెట్ కంపెనీలో మాజీ సభ్యులు మాజీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయితే ఈరోజు అన్నయ్యది పుట్టినరోజు ఉన్నది ఓకేనా అయితే మీకు అయితే అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మీకు ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాడ్ అయితే వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొచ్చింది బిడ్డ మళ్ళీ ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తామంటున్నారు చాలా సంతోషమే కదా అయితే మేమేమనుకున్నామని అయితే పిల్లలకి ఈవినింగ్ 5:30 వరకు ఉంటాం మన పిల్లలు 5:30 దాకా క్లాస్ తీసుకుంటాము వాళ్ళు 8:15కే వస్తున్నారు అయితే ఇక పొద్దున కొంతమంది పేరెంట్స్ అన్నం పెట్టి అవన్నీ పెట్టి చేసుకొని కొంతమంది పిల్లలకి కొంతమంది కాదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా తాండాలో పుట్టి పెరిగినాం కాబట్టి మన తాండా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు తాండాల నుంచి కూడా మీకు చాలా మంది పిల్లలు ఉన్నారు మన కంది గ్రామం నుంచి చిన్నప్పుడు గ్రామం పిల్లలు కూడా వస్తారు కంది హై స్కూల్ ఉన్నా దాన్ని దాటి వస్తారు కంది ఊళ్ళో స్కూల్ ఉన్నా కూడా కంది వస్తారు మనకు మామిడిపల్లిలో వస్తారు గౌరవనగర్లో కూడా వస్తారు ఇక్కడ నుంచి జిల్లాలో వస్తారు తోపుగొండ చంద్రగూడెం కల్వేంలోకి కూడా వస్తారు సో ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలు దూరంకి వస్తారు కాబట్టి తొందరగానే వస్తారు 8:15కే ఇటు రావాలంటే వాళ్ళు 7:30 బయలుదేరారు అర్ధగంట నడుచుకుంటూ ఏ రకంగా వచ్చారు సో కొంతమంది పొద్దున్నే లేచి ఇంటికి వస్తున్నారు తిరగ వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చేత కాకుండా అవుతుంది మనకు మధ్యాహ్నం భోజనం సంబంధించింది వచ్చేసరికి కూడా ఎంతో కొంత లేట్ అవుతుంది కదా మేము ఏమనుకున్నామంటే మీ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి ఏమైనా స్నాక్స్ లాంటివి ఇప్పిస్తే ఇంకా సంతోషపడతారేమో అర్థమని అనుకున్నాం ఓకే మీరు ఏమైనా ఆలోచన చేసినట్లయితే కొంచెం ప్లాన్ చేసుకోండి మా పిల్లల కోసము వీళ్ళు టోటల్ రెండు సెక్షన్లు ఉన్నాయి 2 సెక్షన్లు 73 మంది పిల్లలు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మన దగ్గర తెలుగు మీడియం కూడా లేదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉన్నది మన టోటల్ స్టూడెంట్ 373 ఇప్పుడు వీళ్ళు 73 మిగతా 6 నుంచి 9 దాకా 300 అన్నీ మళ్ళీ 2 సెక్షన్లు ఉంటాయి ప్రతి క్లాస్ ఇంత బ్రహ్మాండమైనటువంటి స్కూల్ అనేటటువంటిది మనం ఇప్పుడు కంది మండలంలో ఎక్కడ లేదు మన చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు మరి మా స్కూల్ పోయినసారి కూడా 100% రిజల్ట్ వచ్చింది 9.8 మన కంది మండలంలో టాప్ 5 మెంబర్స్ వచ్చారు టోటల్ మా స్కూల్ నుంచి 6 888 పాస్ అవుతారు లాస్ట్ ఇయర్ సో ఇది మా స్థాయి అనమాట మీరు చెప్పుకోవడానికి మేము చాలా సంతోషపడతాము మీరు ఏమనుకోదుగా నేను కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటాను కొంతమంది నేను నచ్చకపోవచ్చు అది అంతే మరి ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం వాటికి బాగా తెలుసు నాకు గురించి బాగానే చాలాసార్లు దంచిన సందర్భాలు చెప్పినట్టు విషయం ఏంటంటే పిల్లలు కాబట్టి వాళ్ళు స్థాయిలో తప్పనిసరిగా చూడాలి లేకపోతే మీరు కొంతమంది బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి మాకు సరైన చదువుకునే వసతి కానీ సౌకర్యం కానీ లేదు లేకపోతే ఆ రోజు మాకు సరైనటువంటి మైండ్ పనిచేయని సందర్భంలో మాకు మార్గదర్శకం నిపుణులు లేకుంటే సార్ మేము మీలాంటి వాళ్ళు ఉంటే బాగుండేటోళ్ళం చాలా మంది అనుకుంటూ ఉంటారు అందుకని నేను కొంచెం స్ట్రిక్టే ఉంటాను వీళ్ళకి అందరికీ అంటే చాలా మంది కోపం కూడా సరే ఏమైతేనే మరి జీవితాంతం కొనసాగదు కదా చాలా తాత్కాలికం మనకి రేపు భారతదేశంలో బతకడం ఎలా అనేటటువంటి అంశం ఉన్నప్పుడు నేనే గుర్తొస్తాయి 100% అట్లా మీకు కూడా గుర్తొస్తుంది గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడల్లా జ్ఞాపకం వస్తుంది మీకు ఖచ్చితంగా పలానా సార్ ఇటువంటి పలానా సందర్భం ఇటువంటిది మనకి
ఓకే, మీకు మా విద్యార్థుల తరఫున పాఠశాల తరఫున మరొకసారి ఈ సెక్షన్ తరఫున అయితే మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ బేటా అంటే ఈ లాస్ట్ లో కూడా ఒకటే మూడు అయితే ఖాళీ నేను పిల్లలు మీరు కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. తీసుకోండి మేడం, తీసుకోండి. ఇచ్చేసేయండి మీరు. ఏమని అర్థమవుతుంది? ఎగ్జామ్ దగ్గర రాయాలి. ఓకేనా? చాలా మంచిగా మార్కులు ఎందుకు పాస్ కావాలి చెప్పడానికి ఎగ్జామ్ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చదువుకున్నప్పుడు పాపం మా పట్ల చిన్న పెళ్లికి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే మన మొబైల్ ఫోన్ టచ్కొని ఫింగర్ ప్రింట్ కాకుండా రబ్బర్ ఉంది. దాంతో మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అభినయ ఇక్కడ రారా ఇక్కడ అన్నయ్య వాళ్ళు మనకు స్నాక్స్ ఇప్పిస్తున్నారు. కమన్ 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 రావా అట్లా లోపల మాట అయితే అట్లా ఓకే మీ దగ్గరే పెట్టుకోండి. 5,000 మీ దగ్గర పెట్టుకోండి. అది మీ దగ్గర పెట్టుకోండి. చాలా మంది నా స్టూడెంట్స్ రిజల్ట్ కొట్టుకుంటారు. ఏ సెక్షన్? బి సెక్షన్. సెక్షన్లో ఇచ్చిండ్రు మన తల్లి తాండాకు సంబంధించి ఇంతకుముందు మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ నుంచి మాజీ డైరెక్టర్ ఉండే అన్న సురేష్ నాయక్ అన్నయ్య ఈరోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. అందరూ హ్యాపీ బర్త్డే. అన్నయ్య బర్త్డే సందర్భంగా మీకు అందరికి కూడా మరొక ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తానని వచ్చిండు. మీరు స్టార్టింగ్ లో మీకు ఎగ్జామ్ ప్యాడ్ ఇచ్చినాం కానీ అది కొంచెం పాతగా అయిపోయింది కదా బేటా. ఇది కూడా మా స్టూడెంట్ వేయించిండు బేటా. వాళ్ళ పిల్లలు ఇదే స్కూల్లో ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఇవి ప్యాడ్స్ కి అలో అవును సార్. నేను లోగో వేస్టింగ్ అలో చేయాలి. ఎగ్జామ్ అలో చేయాలని చెప్పి చాలా మంది అందుకే అవి ఏదో ప్రాక్టీస్ కోసం. ఓకే, అన్నయ్య వాళ్ళు ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తామని వచ్చిండ్రు కాబట్టి మీరు కొంచెం పట్టుకుంటా. రావాలి. వచ్చిందా? తీసుకోండి బిడ్డ. అరే మరికంట అల్లుడు
సరే ఇంకో దాని అరేనా అన్న ఇంకెవరికైనా రాలేదా అంటే చూసి అక్కడ వాళ్ళు అక్కడికి అందరికీ ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఆ సెక్షన్లో ఎక్కడెక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లలందరికీ కూడా నాకు తోచినంత సహాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వారందరికీ ఎగ్జామ్ ప్యాడ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, వాటికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న పిల్లలందరికీ కూడా పెన్నులు, మళ్ళీ పలకలు, మళ్ళీ పెన్సిళ్ళు అవి పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. దాంతోపాటు మీ స్కూల్కు ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి పంపిణీ చేద్దామని చెప్పి రావడం జరిగింది. మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీరు కూడా నాలాగా ఏదో ఒక సహాయం మీకు తోచినంత సహాయం మీరు చేసే స్థాయికి ఎదగాలని చెప్పి మనమందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళని భావమే. నేనేదో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాడిని కాదు. కందిలో హై స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదువుకున్న వాడిని. ఈ పక్కనే కంది తాండా ఉంది, నేను తాండా నుంచి కంది స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాడిని. నేను ఈరోజు చదువుకొని ఒక ఆఫీస్ పెట్టి ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తూ నేను రాజకీయంలో ఉండి నా వంతు కొంత సహాయం చేస్తూ ఉంటున్నా. సో మీరు కూడా పేద పిల్లలే కాబట్టి, మనం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, మన అయ్యమ్మలు కూడా మనం కష్టపడి చదువుకొని మన పిల్లలు ఏదో ఉద్యోగం సంపాదిస్తారు అని చెప్పి ఆశతో, వెంపటి ఆశతో వాళ్ళు కూడా మనకి స్కూల్కి పంపించడం జరిగింది. మీరు కూడా తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చడానికి కోసం ఇంత మంచి స్టాఫ్ మీకోసం ఉన్నది. చర్యా స్కూల్ కంది మండలనే కాకుండా మన జిల్లా సంగారెడ్డి జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది కాబట్టి, మీరు స్కూల్లో చదువుకునే అవకాశం మీకు కలిగింది కాబట్టి మీరందరూ బాగా చదువుకొని 100కి 100% మీరు మంచి ఉత్తీర్ణతను సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మీరు చేయబోయే కార్యక్రమాన్ని కూడా మంచిగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.